బండి మల్లయ్య కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం సభ్యులు. రాజపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బండి మల్లయ్య 40 గొర్రెలు పిడుగుపాటుకు గురై మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం రేణికుంట గ్రామానికి వెళ్లి బండి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎల్లప్పుడూ ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుందని, వృత్తితో పాటు విద్యలో కూడా కుర్మ కులస్తులు ముందుండాలని సూచించారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా చేయితోనిచ్చి మనోధైర్యం కల్పించారు. ముఖ్యంగా మా కుల బాంధవులు తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశమన్న గారు, అదేవిధంగా కాంటెస్ట్ ఎంపీ క్యాండిడేట్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం గారు, మా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కుటుంబ కులస్తులు అందరూ కూడా ఏదైతే కుటుంబ బాంధవునికి మనోధైర్యం కల్పించడానికి మేము అండ ఉన్నాం. మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతూ కులం తరఫు నుంచి కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఒక పెద్ద మనసుతోటి వచ్చి బండి మల్లయ్య కుటుంబానికి 50,000 రూపాయలు కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ కుటుంబానికి అండగుండి ఒక మనోధైర్యం కల్పించాలి. పిల్లలు చదువుకున్నట్టుగా ఆ జీవాలను చదువుకుంటు కాబట్టి కొంత అధైర్యానికి గురైన వ్యక్తికి మానసిక ధైర్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇలా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మా కుటుంబ సోదరులు వచ్చి మనోధైర్యం కల్పించేందుకు ఆలేరు ప్రజల తరఫున, మా కుల బాంధవుల తరఫున వాళ్ళందరికీ కూడా క్షణార్థులు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడైనా కుల బాంధవులకు ఏ రకంగా ఇబ్బంది అయినా కానీ, కొంతమందితోటి కానీ, కొంత వ్యక్తులతోటి కానీ, లేకపోతే జీవాల మీద కానీ అఘాయిత్యాలు జరిగినా, కుల బాంధవులకు ఎక్కడ ఇబ్బంది అయినా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులంతా కూడా కులానికి ఒక మనోధైర్యం ఇచ్చి కులం అండగా ఉండి ఇంకా కూడా కులవృత్తిని నమ్ముకొని మాట అంటే ఇప్పటి వరకు కూడా మాట మీద నిలబడే కులంగా అన్ని పార్టీలు చెప్పిన గతంలో మీరంతా చూసారు. ఈ రోజు వరకు మాట అంటే మాట మీద నిలబడే కులం కాబట్టి ఇంకా కొంత ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలంటే కుర్మ కులస్తులు అందరూ కూడా చదివే ముఖ్యం కాబట్టి అన్ని కులాలకు ధీటుగా మన కుల పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్దలు క్యామ మల్లేశం గారు, ఎగ్గి మల్లేశం గారు వాళ్ళు కులం నుంచి వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నందుకు నిజంగా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడ ఏ కుల బాంధవునికి ఇబ్బంది ఉన్నా రాష్ట్ర కుల నాయకత్వం మొత్తం కూడా అండ ఉంటుంది, మనోధైర్యం కల్పిస్తుందని చెప్పి కుల బాంధవులు ఎవరు కూడా అధైర్యపడద్దని చెప్పి, భవిష్యత్తులో చదువుల విషయంలో కూడా పెద్దలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఏ కులం కూడా కట్టనటువంటి బిల్డింగ్ను కట్టి సుమారు ఒక అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో 5 కోట్లు బిల్డింగ్కు 5 కోట్లు దానికి నిర్మాణానికి కట్టిండు. ఇవాళ అది సుమారు ఒక 500 కోట్లకు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ పరంగా వినియోగించుకోవాలని చెప్పి వీరిద్దరు కూడా ఎడ్యుకేషన్ పరంగా ప్రతి కుల బాంధవుడు చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పోతున్నందుకు మా రాష్ట్ర నాయకత్వానికి, కుల బాంధవులందరికీ కూడా క్షణార్థులు. పెద్దలు పత్రికా సోదరులకు, గ్రామ ప్రజలకు, జిల్లా కుర్మ సంఘం కమిటీకి, రాష్ట్ర కమిటీకి, ముఖ్యంగా ఈనాడు బండి మల్లయ్యను ఓదార్చి ఆర్థిక సాయం చేసేందుకు స్థానికంగా మా కులజుడు ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఐలన్న గారు, మా మిగతా చేసిన కుల బాంధవులందరికీ కూడా వినార్తి చేస్తూ, బండి మల్లయ్య ఒక స్వాతంత్ర సమర యోధుని కొడుకుగా, ఒక కుర్మగా కులవృత్తి చేసుకుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తికి అనుకోని పరిస్థితిలో వైపరీత్యం వల్ల తిరుగుబాటుకు సగం జీవాలు చనిపోయినాయి. నేను మొన్ననే 4 రోజుల క్రితమే వచ్చేటండి బెంగళూరు పోయినా కనుక, నేను బెంగళూరులో ఉన్నప్పుడే నాకు మా నర్సింగ్లు అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పిండు, సరే నేను వచ్చినాక పోదామని చెప్పి మొన్ననే
ఇట్లా మేము ఎల్లుండి వస్తాము అని ఆదివారం నాడే ఎమ్మెల్యే గారికి చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఇంటిమేషన్ ఇచ్చారు, అధ్యక్షుడు కూడా ఇచ్చారు. ఇది ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటప్పుడు కులం అనేది మాకు హైదరాబాద్లో ఉన్నది, మాకు ఇంట్లో అంటూ చేస్తారు అనేది తెలవాలి అన్న ఉద్దేశంగా మేము కూడా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి దాన్ని కొద్దిగంత ఒక ఆర్థిక వనరులుగా సంఘానికి జమ చేసి అందులోకి వెళ్ళి ఇటువంటి వైపరీత్యం జరిగినప్పుడు ఇప్పుడు మల్లేవి జరిగింది. అక్కడ ఆత్మకూరు మండలంలో 40 గొర్రెలను కుక్కలు కొరికేసినాయి. కొరికేస్తే ఆన్ ది స్పాట్ చచ్చిపోతాయి. అవి దేనికి పనికిరాదు, ఎవడు తీసుకుపోయి మళ్ళీ తినడు కూడా తినడు. అట్లాగే ఒక ఉప్పు కళాకారుడు జగిత్యాల జిల్లాలో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని మోటార్ పెట్టి నీళ్లు పెడదాము అని పోయే వరకు రాత్రిపూట ఆ కరెంటు వైరు ఎక్కడ ఏమున్నదో ఏందో ఏం జరిగిందో వాడు ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. ఏమి లేదు, భార్య ఒక కొడుకు బిడ్డనంట, వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఆత్మకూరు వాళ్ళకి ఇప్పుడు ఒక 50 లక్షలు 50,000 చెక్కించి వచ్చింది. మళ్ళీకైతే ఇంటికి పోయే ఇద్దాము, ఇక్కడ దాకా ఏమవుతుంది, విలేజర్లు కూడా ఉంటారు మళ్ళీ అని చెప్పి ఈయన దాకా మేము ఉంచడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు జగిత్యాల వాళ్ళు కూడా మా సదనం దగ్గర వచ్చి ఉన్నారు, అక్కడ వాళ్ళకు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. ఆ విధంగా ఆదుకోవాలి అన్న పదంతో మా మహేష్ చెప్పినట్టు MBBS కాదు IAS స్టడీ చేస్తాము అంటే కూడా ఇంతకు ముందు దాకా ఒక 12 మంది పిల్లలను చదివించడం జరిగింది. 1,65,000 రూపాయల చొప్పున స్టడీస్. మళ్ళా తిరిగి ఒక్క వ్యక్తి మేము 2వ అటెంప్ట్ చేస్తాము అని వచ్చిన పాపాన మొన్న ఒక MBBS అమాలి బిడ్డే ఖమ్మంలో ఒక 3,50,000 1,00,000 రూపాయలు మేము సంఘంకి వెళ్ళి చేస్తే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేము ఇన్ని పైసలు తలా ఇన్ని వేస్తే 3,50,000 అయింది. అట్లనే 1,00,000 రూపాయలు నారాయణపేట్ వెళ్ళి వస్తే మీరు మా కులమోళ్ళే కాకుండా మా కులమోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉన్నాడు, జీవాలు కాస్తాడు, ఇంటికి వస్తాడు, తింటాడు, మందకాడు పోతాడు, పడుకుంటాడు. పొద్దుగాల లేవగానే ఆయన రొటీన్. నేను మా విలేకర్ సోదరులకు కూడా చెప్తున్నాను, ఈ సరౌండింగ్ ప్రాంతంలో మా కుటుంబ సోదరులు సోదరీమణులు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవ్వరు కొద్దిగా మంచి హుషారుండి మంచిగా చదువుకునేటోళ్ళు ఉంటే సంఘపరంగా మా ప్రైవేట్ పరంగా ఏ విధంగా అయినా మేము చదివించేటందుకు మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళని మీరు పంపించండి. ఇప్పుడు కోకాపేటలో కట్టింది ఒక 30,000 స్క్వేర్ ఫీట్లు కట్టినాం. ఇంకొక 4 లక్షల స్క్వేర్ ఫీట్లు ఇప్పుడు అదేమో గవర్నమెంట్ పరంగా కట్టించింది. 4 లక్షలు సంఘపరంగా కట్టి దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేయబోతున్నాం. అసోటి దాంట్లో కూడా మన పిల్లలకు మేనేజ్మెంట్ కోటాలో మన పిల్లలకు కొంతమందికి మేము మంచి హుషారున్న పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, గరీబ్ పిల్లలకు, ఉన్నోళ్ళ పిల్లలకు కాదు. ఇప్పుడు హాస్టల్ నడిపిస్తున్నాం. అయినంత మటుకు ఈ రాష్ట్రం యావత్తు రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబకు కూడా ఏది జరిగినా కొన్న ఏదో పండుగ చేస్తా పోయి చచ్చిపోతే కూడా సంఘాన్ని పిలిచి 50,000 రూపాయలు ఇచ్చిన ఒగ్గు కళాకారుడికి అంతా చేస్తూనే ఉన్నాం. మాది ఇప్పటికే మా దగ్గర ఒక అదేమంటారు ఇండ్లన్నకు ఒకటే చెప్తున్నాం, ధైర్యం చెప్తున్నాము, ఏం కాదు. మళ్ళా జీవాలు ఒక ఏడాది లోపల మళ్ళీ అన్ని జీవాలు తయారైతే ఏమి నువ్వు చింత చేయకు, బాధ పెట్టుకోకు, పిల్లలను మంచిగా చూసుకొని నిమ్మడంగా మంచిగా ఉంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన
నాణ్యమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.